రేపు వచ్చి కట్టచ్చా మేడం? ఏ అంటే ఇవాళ మంగళవారం కదా. ఓకే అండి. పద బ్యాంక్ వెళ్దాం. థ్యాంక్స్ అండి. వెల్కమ్. ఏ నాకు డౌట్. ఏంటి? ఏ బ్యాంక్ వెళ్దాం? బ్యాంక్ తర్వాత వెళ్దాం, ముందు షాపింగ్ చేద్దాం పద. షాపింగా? దీనికి స్పెషల్ ప్రైస్ ఆఫర్ రమణి, నేను మన్మధరావు గారు రమ్మంటున్నారు. సచ్చినోడు మళ్ళీ పిలుస్తున్నాడు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే. ఎల్సీడీస్ పంపించండి 40 inches. yes పిలిచారంట. I will call you back. రమణి కూర్చో, నోట్ చేసుకో. ఎస్ సార్. గోడౌన్ లో స్టాక్ ఎంత ఉంది, షోరూమ్ లో ఎంత ఉంది, ఈ వారం సేల్స్ ఎంత ఉంది, నెక్స్ట్ వీక్ ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి, అన్ని తయారు చేయి. రేపు ఓనర్ గారికి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలి. రాత్రికి డిన్నర్కి వెళ్దాం, వస్తావా? ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? మీకు ఆల్రెడీ పెళ్ళైంది కదా సార్. నాకు అలాంటి పట్టింపులు లేవు. లైఫ్ లైఫే, వైఫ్ వైఫే. ఏం కావాలి మ్యామ్? వాషింగ్ మిషన్ కావాలి. ఏ టైపు? ఉతికి ఆరేసే టైప్. ఓ అంటే విత్ డ్రైయర్ అన్నమాట. ఎన్ని కేజీలు? 50. అన్ని కేజీలు వాషింగ్ మిషన్ ఉండవే. సారీ, నా వెయిట్ అడిగారు అనుకున్నాను. కూల్ డ్రింక్ తీసుకుంటారా? నో థ్యాంక్ యూ, నేను డే టైమ్ లో డ్రింక్ చేయను. ఓ మీరు చాలా స్ట్రైట్. అడ్వాన్స్ ఎప్పుడు ఇమ్మంటారు? నైట్. అంటే స్టాకు రాత్రికి వస్తుంది. షాప్ ఎన్నింటి దాకా ఉంటుంది? షాపు 9ంటికే మూసేస్తాం. మీరు 10ంటికి వస్తే చాలు. సరే వెళ్ళొస్తాను. నేను వెయిట్ చేస్తాను. బాయ్ బాయ్. వెళ్దామా? పద. హలో. హాయ్. ఎంత? 1000. ప్లీజ్, నేను ఇస్తాను. వెయిట్ చేయమంటారా మేడం? నువ్వు వెళ్ళిపో. అలాగే సార్. వెల్కమ్ ప్లీజ్. థ్యాంక్ యూ. అప్పుడే టెంపో కూడా తీసుకొచ్చేసారు. మీకు కొంచెం తొందర ఎక్కువ. స్టాక్ వచ్చిందా? ఇన్ఫాక్ట్ స్టాక్ పొదురు కూడా ఉంది. నేనే కావాలన్నా బతుకు. యు నాట్. థ్యాంక్ యూ. నీ పేరేంటి? జ్యూలీ. లవ్లీ. నా రూమ్కి వెళ్దాం. ముందు వాడిని పంపించేద్దాం. ఇదిగో ఆ వాషింగ్ మిషన్ తీసుకెళ్ళి టెంపోలో పెట్టుకోపో. ఠీక్ హై సాబ్, ఠీక్ హై. ప్లీజ్ ప్లీజ్. रूप तेरा मस्ताना प्यार मेरा ला 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 have a drink please. Thank you. With pleasure. Cheers. Cheers. మీకు కొంచెం తొందర ఎక్కువ. అది కొంచెం బరువు ఎక్కువ. కాస్త హెల్ప్ చేయండి సార్. వీడొకడు మధ్యలో. వెళ్ళొస్తాను. నేను వెయిట్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఓకే. ముసల్నాయాల. రండి రండి సార్, తొందర రండి. ఏంటయ్యా? యాక్చువల్ గా నువ్వు లెంగ్త్ తక్కువ అనుకున్నాను, నీకు స్ట్రెంగ్త్ తక్కువ. పట్టు పట్టు. ఏం చూసావు? పట్టు. పానకంలో పొడక. ఎక్స్క్యూజ్ మీ. రూమ్ చాలా పెద్దగా ఉంది. యా, నేను స్పెషల్ గా డిజైన్ చేసుకున్నాను. బాత్రూమ్ కూడా పెద్దగా ఉంటుందా? టబ్ కూడా ఉంటుంది. ఓ రియల్లీ? నేను చూడొచ్చా? వాడొచ్చు కూడా. హౌ స్వీట్. థ్యాంక్ యూ.
ఇంకెంతసేపు సార్? సైలెంట్ కొట్టు, మేడం వస్తున్నారు. అదేంటి సార్, కారులోంచి దిగింది కిటికీ నుంచి దూకుతుంది? అందుకే నేను సైలెంట్ కొట్టమన్నాను. ఆవిడ పోలీస్ సిఐడి. మరి మీరేంటి సార్? ఏ నేను పోలీసులా కనబట్టలేదా? అంటే కొంచెం దొంగలా కనిపిస్తున్నారండి. కరెక్ట్ క్యాచ్ చేసావు. అలా ఉండాలని ఇలా రెడీ అయ్యి పదండి పదండి. నువ్వు పోనీ. ఓకే. हम तुम एक कमरे में बंद हो और चाबी खो जाए. जूली जूली I love you, I love you. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి సార్? ఈ దొంగ సామాన్లన్నీ ఎక్కడ అమ్ముతారు? చోరు బజార్. అక్కడికి పోనీ. అక్కడికి ఎందుకండి? అక్కడ ఇబ్రహీం అనే గజ దొంగ ఉన్నాడు, ఆయన పట్టుకోవడానికి. అయినా పోలీసులకు జీపిస్తారు కదా సార్? జీప్లో వెళ్తే వాడు పారిపోతాడు కదా. కరెక్టే సార్. అవును, దొంగల్ని పట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు పోలీసులు మిషన్ గన్లు పట్టుకెళ్తారు కదా, మీరేంటి సార్ వాషింగ్ మిషన్ పట్టుకెళ్తున్నారు? అమ్మేయడానికి. అవును. ఆ బజార్ లో ఒకటిగా మనం సరుకు అమ్ముతాం, జనం కొంటారు. వాళ్ళల్లో ఇబ్రహీం ఎవడో కనుక్కుని వాడి చేతికి బేడీలేస్తాం. మాకు హెల్ప్ చేసినందుకు నీ మెడకొద్దు అండేస్తాం. థ్యాంక్ యూ సార్. సార్, పోలీసులు ఇంత అందంగా ఉంటారని ఇప్పుడే చూద్దాం సార్. అసలు లెగ్స్ ఏంటి సార్? ఇంటే నీ కళ్ళు పీకేస్తా. బాబు వాచ్ 200, సెల్ ఫోన్ 500 బాబు. ఇదిగోనే ముందు డబ్బు వాచ్ సెల్ ఫోన్. వాచ్ ఎంత? 300 ఇవ్వు. హాయ్, నీ పేరు ఇబ్రహీమా? కాదు, అబ్రహాం. అమ్మవయ్య. సెల్ ఫోన్ ఏమా నీకేం కావాలి? అయ్యా అయ్యా ధర్మం చేయండి బాబు. అమ్మా ధర్మం చేయండి అమ్మా. చల్లగా ఉండమ్మా. బిల్ ఎంత అయింది? 500 సార్. థ్యాంక్ యూ సార్. ఇది దేనికి సార్? నీకు రివార్డ్. నేను ఇక్కడికి వచ్చిన సంగతి ఎవరితో చెప్పదు, రహస్యంగానే ఉండాలి. నువ్వు మొత్తం ఊరంతా ఇబ్రహీం కోసం ఎత్తుకు. దొరకగానే ఈ నెంబర్కి ఫోన్ చేయాలి. ఓకే, త్వరగా వచ్చే. వస్తున్నాను సార్. ఈ నెంబర్ నాకు తెలుసుగా. కూర్చో. వచ్చింది సార్. ఏయ్, వీరాజు గారు వచ్చారు. నమస్కారం సార్. నమస్తే. నీ పేరేంటి? రాజండి. కూర్చో. సార్ కావాలంటే సార్. ఏం కావాలి? సార్, అదే బ్రౌన్ షుగరా, మ్యాండ్రాక్సా, కోకైనా? కోకైన్ సార్. ఎంత? ½ కేజీ సార్. 10 లక్షలు అవుతుంది. చెప్పాడు సార్, డబ్బు తెచ్చాను. ఇదిగో. ఒరిజినలే కదా సార్? ఏమో నాకేం తెలుసు. టేస్ట్ చేసి నచ్చితే తీసుకో, లేకపోతే వదిలే. అంటే మీకు అలవాట్లేదా సార్? అలవాట్లేదు. ఉంటే ఎందుకు అమ్ముతాను, నేనే వాడుకుంటాను. చలో ఉంటాను సార్. సూపర్. చాలా బాగుంది. కెమెరా ఎక్కడ పెట్టావురా? షూలో పెట్టాను సార్. షూలోనా? ఇవేనా? కాదు సార్, ఇలాంటివే. బూట్లు తీసేసి ఉత్తకాలతో నిలబడితే మర్యాద ఇచ్చావనుకున్నా. ఎంత ఎదవరు చేసావురా. అయినా షూటింగ్ ఉందని ముందే చెప్పుంటే కొంచెం మేకప్ వేసుకునేవాడిని కదరా. ఇప్పుడు కాసేపు అవుట్డోర్ లో షూటింగ్ చేద్దాం. చూడ్డానికి మంచోడ్లా ఉన్నావు. ఎందుకు ఇలా చేశావు? సారీ సార్. దీనివల్ల జర్నలిస్ట్ గా నీకు పేరు వస్తుంది, జీతం 1000 పెరుగుతుంది. అంతేగా? అవును సార్. ఇప్పుడు ఏమైంది? ఈ సీడీని ఏ ఛానల్ వాడికి నువ్వు ఇచ్చావో వాడు తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. నేను వాడికి బోల్డ్ డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. సార్, నీ లైఫ్ టెన్షన్ లో పడింది.
అరే రే నాప్కిన్ అన్నా చెమట తుడుచుకో తీసుకో రే ఆ బ్యాటీరా